ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానము నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. కీర్తనలు 24 టుడేస్ God's promise. The Lord grant thee according to thine own heart and fulfill all thy counsel. Psalm chapter 20 verse 4. May God bless you. దేవుడు మిమ్మను దీవించును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? క్రమముగా దేవుని వాక్యమును చదువుతున్నారా? సమయం దొరికిన కొలది దేవుని సన్నిధిలో నశించిపోయే ఆత్మల కొరకు, సంఘముల కొరకు, సేవకుల కొరకు, సేవలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది. మనము సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి అని ప్రభువు కోరుతూ ఉన్నాడు. అందుచేత ప్రభు మనలను ప్రేమించి మన కొరకై అనుగ్రహించిన ఈరోజు దేవుని వాగ్దానం. ఈ వాగ్దానములో మనం చూడగలిగేది శ్రేష్టమైనటువంటి వాగ్దానం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరిచేదను అంటాడు. అవును, దేవుడు మనకొక ఛాన్స్, మనకొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఎలాంటివాడు అని అంటే, భూమి మీద ప్రతి మనుషునికి ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఆ ఇచ్చిన అవకాశాన్ని మనుషుడు సద్వినియోగపరచుకోవాలి. భూమి మీద పెద్దవారికి, చిన్నవారికి, యవనస్తులకు, మరి సహోదరులకు, సహోదరులకు, ప్రతి వారికి ఒక అవకాశం దేవుడు ఇస్తాడు. ఎందుకు అనంటే, దేవుడు న్యాయవంతుడు, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ప్రతి వారికి సమయం ఇస్తాడు, అవకాశం ఇస్తాడు. తర్వాత మనం కోరుకునేదానికి మన కోరికను కూడా దేవుడు నీకేం కావాలో కోరుకో అనని మనకి కోరుకునేదానికి కూడా అవకాశం ఇస్తాడు. సొలొమోనుకి దేవుడు అవకాశం ఇచ్చాడు. సొలొమోను, నీకేం కావాలి అని అంటే, సొలొమోను అంటాడు, అయ్యా, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి, జ్ఞానం ఇవ్వండి అని అడుగుతాడు. దేవుడు ఇచ్చాడు కదా సొలొమోనుకి ఎక్కడ లేని జ్ఞానము, తెలివిని దేవుడిచ్చాడు. కాబట్టి దేవుడు ప్రతి మనుషునికి నువ్వేదైనా కోరుకోవాలి అని ఆశ ఉంటే ఆయన కోరుకోమని అవకాశం ఇస్తాడు. మరి మనమేం కోరుకోవాలి?
చాలామంది ఇలా కోరుకుంటారు, నా కుమారుడు కలెక్టర్ కావాలి, నా కుమారుడు డాక్టర్ కావాలి, నా కుమారుడు యాక్టర్ కావాలి, లేకపోతే నా కుమారుడు గొప్పవాడు కావాలి, లేకపోతే నా కుమార్తె మరి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి ఒక గొప్ప చదువుకొని మరి అనేకులను పరిపాలించాలి. రకరకాల కోరికలు కోరుకుంటూ ఉంటారు కొంతమంది. అయితే రక్షించబడిన దేవుని బిడ్డలు, మారు మనసు పొందినవారు, పాప క్షమాపణ పొందినవారు, విశ్వాసులుగా పిలువబడేవారు, దేవుని వాక్యమును ప్రేమించేవారు, దేవుని మందిరమును ప్రేమించేవారు, దేవుని ఇంటిని ప్రేమించేవారు, ఆత్మీయముగా ఎదిగి వర్ధిల్లేవారు, అనుదిన జీవితంలో దేవుని స్వరాన్ని వినేవారు, దేవుని కొరకు జీవించేవారు ఏం కోరుకుంటారు అంటే, దేవా నేను నిన్ను ప్రేమించాలి, నీ ఇంటిని ప్రేమించాల, మీ ప్రజలను ప్రేమించాల, మీ పరిచర్యను ప్రేమించాల, మీ సేవకులను ప్రేమించాల, పరిశుద్ధులను ప్రేమించాల, పరిచర్యను ప్రేమించాల. దేవుని ఇంటిలో నా ద్వారా, నా కుటుంబం ద్వారా దేవుని యొక్క సేవ జరిగించబడాలి, సంఘం కట్టబడాల, ఆత్మలు రక్షించబడాల, నా ద్వారా, నా కుటుంబం ద్వారా మీ నామమునకు మహిమ కలగాలి అని ఇలాంటి దైవికమైనటువంటి కోరికలు మనము కోరుకోవాలి. ప్రభువా, నా ద్వారా, నా కుటుంబం ద్వారా అనేకులు రక్షించబడాలా, అనేకులు నిన్ను తెలుసుకోవాలా, నా సాక్ష్యం, నా కుటుంబ సాక్ష్యం, నా బిడ్డల సాక్ష్యం సంఘానికి, మీకు మహిమను తెచ్చేదిగా ఉండాలి అని ఇలా కోరుకోవాలా. ప్రభువా, నీ మహిమ కొరకు నేను, నా కుటుంబం, మేమున్న స్థలములో, మేము ఉద్యోగం చేసే దగ్గర, మేమున్నటువంటి ప్రదేశంలో, మేమున్న సంఘములో మమ్మల్ని బట్టి మీ నామమునకు మహిమ కలగాల, మీ మహిమ కొరకు మేము బ్రతకాలి, జీవించాలి అన్న ఆశ కలిగి అలాగ మాకు సహాయం చేయమని కోరుకోవాలి. అంతేకాదు, ప్రభువా నేను, నా కుటుంబం నిన్ను ఆరాధించేవారిగా, నిన్ను ప్రార్థించేవారుగా, నిన్ను ఘనపరిచేవారిగా, మీ పరిచర్యలో మేము అనేకులకు మాదిరికరంగా ఉండాలి. ఇదే మా కోరిక, ఇదే మా ఆశ. దేవుని పరిచర్యలో, దేవుని ఇంటిలో మేము అనేకులకు మాదిరికరంగా పరిచర్య చేయాలి. ఇది మా కోరిక అని ఇటు కోరికలు మనము కలిగి ఉండుట ఈ చివరి దినాల్లో ఎంతైనా అవసరం. అలా కాకుండా స్థానాలను, అధికారాలను, పరిచర్యను, తలంతులు లేకపోయినా, సామర్థ్యం లేకపోయినా ఎన్నోసార్లు మనము కోరుకోకూడని వాటిని కోరుకొని దేవుని ఇంటిని, దేవుని పరిచర్యను మనం పాడు చేయకూడదు. ప్రభు మనకి ఏ తలంతులు ఇచ్చాడో ఆ తలంతులను గుర్తించి వాక్యం చెప్పే తలంతా, పాట పాడే తలంతా, ప్రార్థించే తలంతా, ఏ తలంతులు దేవుడిచ్చాడో గుర్తించి వాటిని దేవుని మహిమ కొరకు, దేవుని సేవకులతో కలిసి దేవుని పని చేయాలి. కానీ మనకిష్టమైన కోరికలు కోరుకొని
దేవుని నామానికి అవమానం తెచ్చి దేవుని ఇంటికి నష్టాన్ని మనం తేకూడదు. అందుకనే ఒక్కసారి ప్రభు నిన్ను రక్షించి సంఘములో ఉంచింది దేని కొరకు గమనించి దైవికమైనటువంటి ఆత్మీయమైనటువంటి కోరికలు, ప్రభా నా ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలి, అలాగ నన్ను వాడుకో అని ప్రభువుకు అప్పగించుకొని పరిశుద్ధమైన పవిత్రమైన దైవికమైన ఆత్మీయమైనటువంటి కోరికలు కలిగి మనము జీవిస్తే ప్రభువుకి ఎక్కడ లేని సంతోషం. అట్టివారు కావాలి అని ప్రభు కోరుతున్నాడు. అలాగున మీరు జీవించాలి అని మా యొక్క ప్రార్థన. కాబట్టి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి, ఆమేన్ చెప్పండి. ఈ ప్రార్థన పరిచర్యలో పాలు పొందండి, ఆత్మీయమైనటువంటి పరిచర్య చేయండి. తద్వారా దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ బిడ్డలను దేవుని సంఘములో, దేవుని ఇంటిలో మీ పరిచర్యను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రభు చేస్తాడు. అలాగున దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపయు కనికరము సమాధానము గల దేవా, ఎన్నడూ మారని మార్పు చెందని మాట తప్పని దేవా, ఆది అంతము అల్ఫా ఓమేగా, మొదటివాడో కడపటివాడో మృతుడనైతిని కానీ ఇదిగో యుగాయుగములు సజీవుడనై ఉన్నానని సెలవిచ్చిన తండ్రి, మీ పాదములకు వందనములు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉన్నాం. దైవజనుడు భక్సింగ్ గారి ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రత్యక్షత, ఈ పరిచర్యను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, వృద్ధాప్య బలహీనతలు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. హాస్పిటల్స్లో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, పడకల మీద ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. మా ప్రభా, ప్రతి వారి అవసరాలు అక్కర్లు మీరు తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రభా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. గల్ఫ్ కంట్రీస్ కొరకు, అరబ్ కంట్రీస్ కొరకు, కమ్యూనిస్ట్ దేశాల కొరకు, ఉక్రెయిన్ కొరకు, మణిపూర్ కొరకు, ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు, మా ప్రభా, ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు, మా ప్రభా, వివాహములు కాని వారి కొరకు, సంతానం లేని వారి కొరకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు, సమస్యలు ఉన్న వారి కొరకు, చిన్నపిల్లలు, యవనస్తులు, విడోస్ కొరకు, ప్రమోషన్ లేని వారి కొరకు, గృహ నిర్మాణాల్లో ఉన్నవారి కొరకు, గోరంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కొరకు, సోదరి రాణి సిస్టర్ కుటుంబం బిడ్డల కొరకు, మా ప్రభా, సోదరి సలోమి గాస్పుల్ మినిస్ట్రీ, డోర్ మినిస్ట్రీ కొరకు, ఆల్ గాడ్ సర్వెంట్స్ అండ్ ఎల్డర్స్ అండ్ డీకెన్స్ అండ్ బిలీవర్స్ అండ్ చర్చెస్, పొలిటికల్ లీడర్స్ కొరకు, వారి రక్షణ కొరకు, స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు, బోధకుల కొరకు, మా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 195 కంట్రీస్ కొరకు, 7.8 బిలియన్ పాపులేషన్ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభా మీరే సహాయించండి. వరమణి బెంజమిన్ ఆరోగ్యం, కుటుంబ సభ్యులు, జయమనక్క హౌస్ కన్స్ట్రక్షన్ కొరకు, సౌత్ డేవిడ్ కుమార్తె ఎస్తేర్ ఆరోగ్యం కొరకు, ప్రభా మరి లేట్ ఇజ్రాయెల్ గారి మరి కుటుంబం కొరకు, కుమారులు, కుమార్తెలు, మనవలు, మనవరాళ్ళ సంతానాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. డాక్టర్ నవన్న, డాక్టర్ కృష్ణయ్యన్న, మోహనన్న కుటుంబాల కొరకు, డానియల్ ఎఫ్రాయిం అన్న, కాంతమక్క కుటుంబాల కొరకు, అనిల్ ఫిలిప్ అన్న కుటుంబం కొరకు, కె రాజన్న కుటుంబం కొరకు, మోహన్ రాజన్న కుటుంబం కొరకు, ప్రహ్లాద్ బ్రదర్ కుటుంబం కొరకు, మా ప్రభా శ్రీకాళహస్తి, బెతెస్తా పరిశుద్ధులు, కడప, బేతేల్, మలక్పేట, హోరేబ్ కొరకు, పెనియేలు, ఏలిం, షాలేం, బేతనియా, బేతేల్, కర్మేల్, గిల్గాలి, సేనమరపేట, సేన బడంగపేట కొరకు, మా ప్రభా జి రాజన్న ఆరోగ్యం కొరకు, హెబ్రోన్ కొరకు, జహోషామా, చెన్నై, ఫిలిప్ అంటే ఆరోగ్యం కొరకు, మా ప్రభా రాజ్కుమార్ అక్క ఆరోగ్యం, అర్పణ ఆరోగ్యం కొరకు, వారి అవసరాల కర్రలు తీర్చు, మధు బ్రదర్ ఆరోగ్యం కొరకు, మా ప్రభా సహాయించండి. పద్మరావు అన్న ఆరోగ్యం కొరకు, హెబ్రోన్లో ఉన్న కుటుంబాల కొరకు, సంఘం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభా సహాయమును చేయండి. లేట్ సారమంటి కుమారులు, కుమార్తెలు, మనవలు, మనవరాళ్ళు సంతానాన్ని దీవించు.
మా ప్రభా రాజవర్ధన్ బ్రదర్ కుటుంబం జ్ఞాపకం చేసుకున్నాం. చంద్రబాబు కుటుంబం కొరకు, గృహ నిర్మాణంలో ఉన్నవారి కొరకు, సోదరి జ్యోతి కుటుంబం కొరకు, రాబిన్ కుటుంబం కొరకు, ఆరోగ్యం కొరకు, యేస్మన్ యొక్క ఆరోగ్యం కుటుంబం బిడల కొరకు, రజనీ సిస్టర్ కుటుంబం బిడల కొరకు, మా ప్రభా మరి సౌడు టి ప్రసాద్ అన్న కుటుంబం కొరకు, రాకేష్ బ్రదర్ పరిచర్య కొరకు, పరలోకపు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్న వీలా భాస్కర్ అన్న, ఏసన్న అంకుల్ శరత్, లలిత అంటే వారు కావాల్సిన ఆరోగ్యాలు దయచేయండి. రజ్జు యొక్క కుటుంబం బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా యెరూషలేము యొక్క క్షేమం కొరకు, ఇజ్రాయెల్ కంట్రీ కొరకు, సార్వత్రిక సంఘం కొరకు, మా ప్రభా లోబడిన పిల్లలు తిరుగుబాటు చేయవారు అవిధేయులైన వారి కొరకు, మా ప్రభా విశ్వాసుల కుటుంబాల కొరకు, మా ప్రభా జీటంకుల్ మరి కుమార్తె డోర్కస్ యొక్క కుటుంబం బిడల కొరకు, ఇతను ఎవరైతే బర్త్డేలు, వెడ్డింగ్ యానివర్సరీలు, మ్యారేజెస్, రిసెప్షన్స్ కలిగి ఉన్నారో వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి కరుణా పురుషోత్తం గారి కుటుంబం కొరకు, కెజి యొక్క కుటుంబం కొరకు, మా ప్రభా సరోజిని మోహన్ రావు గారు లేట్ వారి యొక్క కుమారులు, కుమార్తెలు, మనవరాళ్ళు సంతానాన్ని దీవించు. మా ప్రభా విశ్వనాథం బ్రదర్ కుటుంబం కొరకు, మా ప్రభా ఆల్ఫ్రెడ్ జాన్ అన్న కుటుంబం బిడల కొరకు, తండ్రి స్టేట్స్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ కొరకు, సంఘాల కొరకు, సేవకుల కొరకు, యూత్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. మా ప్రభా రక్షాపురం బ్యూలా ప్రేయర్ హౌస్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రభా చిన్నపిల్లలు, యవనస్తులు, విడోస్ కొరకు, మా తండ్రి సండే స్కూల్ పరిచర్య, సిస్టర్స్ పరిచర్య, వారి కొడుకుల పరిచర్య, ఆదివారం పరిచర్యలు దీవెనకరంగా చేయండి. మా ప్రభా మీరే కనికరించు, సహాయపడము. వసంత యొక్క కుటుంబం కొరకు, మాణిక్యం యొక్క కుటుంబం కొరకు, వరంజ యొక్క కుటుంబం కొరకు, కాలనీ మేరంటి కుటుంబం కొరకు వారి అవసరాల అక్కర్లు తీర్చండి. కర్పకం యొక్క జోసఫ్ రత్నం అన్న కుటుంబం బిడల కొరకు మా ప్రభా సహాయం చేయండి. వారి యొక్క ఇద్దరు బిడలు గృహ నిర్మాణాల కొరకు, చిన్న పాప సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవమనంటి ఆరోగ్యం కొరకు, నీరజ సిస్టర్ ఆరోగ్యం కొరకు, భాగ్యం అంటే ఆరోగ్యం, మౌనిక సిస్టర్, కళ్యాణి సిస్టర్, డోర్కస్ కొరకు, మా ప్రభా మరి సురేంద్ర బ్రదర్ కుటుంబం కొరకు, జి రావులమ్మ అంటే విజయక్క కొరకు, సుష్మాక కుటుంబం బిడల కొరకు, సోనీ సిస్టర్, మా ప్రభా మరి టోనీ కుటుంబం కొరకు, విలాసిని సిస్టర్, లీలా సిస్టర్, మా ప్రభా కుటుంబాల అవసరాల అక్కర్లు తీర్చు. విడోస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి రమేష్ అన్న కుటుంబం కొరకు, ప్రభాకర్ అన్న, ప్రభుదాస్ అన్న, నాని బ్రదర్, దాతునగర్ పేటర్ అన్న, విజయ్ కుమార్ అన్న, విజయ్ పేటర్ అన్న, కపిల్ బ్రదర్, లేట్ సంజయరావు గారి కుటుంబాల కొరకు ఆశీర్వాదం ఉన్న కంటి ఆపరేషన్లో మీరే సహాయం చేయండి. మా ప్రభా భాస్కర్ అన్న, యేసురత్నం అన్న, కోటేశ్వర బ్రదర్, కోటి బ్రదర్, సుధీర్ బ్రదర్, శ్యామ్ బ్రదర్, నాదరగోల్ సౌడు శ్యామ్ కొరకు, మా ప్రభా ప్రేమ కొరకు, చింటు కొరకు, మరి సుగునాగర్ బ్రదర్ కొరకు, నరసింహన్న కొరకు, జయందన్న యూత్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. సేవలో ఉన్నటువంటి మా ప్రియ సహోదరుడు ఎఫ్రాయిం బ్రదర్ వారి యొక్క పరిచర్య, వారి కుటుంబం బిడల కొరకు, వారి కుమార్తె వివాహం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇలాగను తండ్రి అయోగ దాసుని కుటుంబాన్ని, పరిచర్యను మీరు దీవించమని, మేలుకే జ్ఞాపకం చేసుకోమని మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకై ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.